హలో అండి. మా ఇంట్లో కరివేపాకు చెట్టు చూడండి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కరివేపాకు ఎక్కువ తినాలి. ప్రతి కూరలోనూ మనం కరివేపాకు వేస్తాము. చట్నీలల్లో, పప్పులో అన్నీ మంచి స్మెల్ వస్తుంది. ఆకులల్లో కరివేపాకు రాజనే చెప్పాలి. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్. కరివేపాకు పొడి, కరివేపాకు పికిల్ కూడా చేసుకోవచ్చు. కరివేపాకు పికిల్ కూడా భలే టేస్ట్గా ఉంటుంది. ఇది ఇంకొక చెట్టు. ఒకే చెట్టు నాటాము, కానీ అన్ని చిన్న చిన్న చెట్లు అన్నీ వచ్చేసాయి, చాలా వచ్చాయి. ఇది ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఉంది. అన్ని చిన్న చిన్న చెట్లు. విత్తనాలు రాకపోయినా చెట్లు వస్తాయి. వేరు ద్వారా అన్ని చెట్లు వస్తాయి. వేరు ఎంతవరకు వెళితే అక్కడ చెట్టు వస్తుంది. ఇదేనండి కరివేపాకు చెట్టు. మీరు కూడా కరివేపాకును పెంచుకోండి. ఫ్రెష్గా వేసుకోవచ్చు. మార్కెట్ నుంచి తెచ్చి ఎండిపోవడము అవన్నీ ఉంటాయి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా కరివేపాకు చెట్టును పెంచండి. ఒక్క చెట్టు వేస్తే చాలా చెట్లు వస్తాయండి. మేము ఒకే చెట్టు వేసాము, కానీ చాలా వచ్చాయి. అన్ని పక్కన చుట్టూ అన్ని చెట్లే వచ్చాయండి. చిన్న చెట్టే అండి, మంచిగా ఆకు వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.